ఏడాదికోసారి సినిమాలకు అవార్డులు ఇస్తారు. తెలుగులో ఏ సినిమా మంచిగా ఆడింది, ఏ సినిమాకు ఎక్కువ పైకం వచ్చింది, ఏ హీరో బాగా యాక్టింగ్ చేసిండు, ఏ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, రౌడీ ఏషన్లో ఎవరు బాగా చేసిర్రు, కథ ఎట్లుంది, డ్యాన్సులు ఎట్లున్నాయి, పాటలు ఎట్లున్నాయి, ఎవరు ఎక్కువ నవ్విచ్చిర్రు అనేటి అన్నీ లెక్కలేసి తీరు తీరు అవార్డులు ఇస్తారు సినిమాలకు. అట్లనే ఇప్పుడు సినిమాలకు గద్దర్ పేరు మీద గీ అవార్డులు ఇచ్చిర్రు. రైట్. 2025 ఏడాదిలో విడుదలైన సినిమాలకు అవార్డులు ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో ఇచ్చిన అవార్డులు మళ్ళా ఈ ఏడాదిలో ఉత్తమ సినిమా కింద రాజువేడ్సు రాంబాయి 2వ అవార్డు దండోరా సినిమాలకు వచ్చినాయి. 2 మన తెలంగాణ సినిమాలే. ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేలు సినిమాలో యాక్టింగ్ చేసినందుకు, ఇక ఉత్తమ హీరోయిన్ రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ అనేటి సినిమాలో యాక్టింగ్ చేసినందుకు ఇచ్చిన అవార్డు. కొత్త పెండ్లి పిల్లకి ఇదో మురిపాం. ఇయే కాదుల్లో ఇంకో బొచ్చడు అవార్డులు ఉన్నాయి. అన్ని నేను చెప్పుడు కాదు కానీ దిల్ రాజు సార్ చెప్తుండు. ఈనోలి ఏ అవార్డులు ఎవరెవరికి వచ్చినాయో. బెస్ట్ లీడింగ్ యాక్టర్ గోస్ టు నాగ చైతన్య ఫర్ తండేల్. బెస్ట్ లీడింగ్ యాక్టర్స్ రష్మిక మందానా గోస్ టు ద గర్ల్ ఫిలిం ఇస్ ద గర్ల్ ఫ్రెండ్. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ శివాజీ గారు ఫర్ దండోరా. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ భూమికా చావ్లా ఇపోరియా. బెస్ట్ మేల్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మార్క్ కే రాబిన్ దండోరా. ఎన్టీఆర్ అవార్డు చిరంజీవికి, ఏఎన్ఆర్ అవార్డు జయసుధకు, కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తికి, బిఎన్ రెడ్డి అవార్డు సంగీతం శ్రీనివాసరావుకు. ఇయే కాదు ఇగిన్ని కూడా ఉన్నాయి. ఇట్లా ఎవరెవరికి ఏ అవార్డు వచ్చినాయో అన్ని తమ్మారెడ్డి భరద్వాజ సారు మైకుల ముంగట కూర్చొని కుల్లం కుల్ల చదివిండు. బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు తెలుగు ఫిలిం డైరెక్టర్ శ్రీ సంగీతం శ్రీనివాసరావు. ఈఎల్ కాంతారావు అవార్డు ఫర్ తెలుగు ఫిలిం ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి. సి నారాయణ రెడ్డి ఫిలిం అవార్డు పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుబ్బేర్ అశోక్ తేజ. అక్కినేని నాగేశ్వరరావు ఫిలిం అవార్డు ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ. పోయిన ఏడాదిలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు నడుమ విడుదలైన సినిమాలకు ఇచ్చిన అవార్డులు ఇవి. ఇప్పుడుతో పేర్లే బయట పెట్టిరు. అవార్డులు ఇచ్చేది అవి పట్టుకొని అవార్డులు ఇచ్చిన వాళ్ళు మురిసేది మార్చి 19వ తారీఖు నాడు. అయ్యాలనే ఉగాది పండుగ కూడా. ఉగాది పండుగకు కానుకన్నట్టు సినిమాలకు. ఇక ఇయాటికైతే ఇంతే. అవార్డులు పంచి పెట్టిన నాడు తతిమ ముచ్చట్లని మల్లోపాలు చెప్పుకుందాం. మొన్న ఏపీలో ఆట విడుపు పేరుతోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా ఆటలాడిర్రు అని వార్తేసినాం. యాదుకుంది కదా. ఆటల పోటీల క్రికెట్, టగ్ ఆఫ్ వారు, వాలీబాల్, గిట్ల చాలా రకాల ఆటలాడి మస్తు మురిసిపోయిర్రు. సీన్ కట్ చేస్తే అదే లీడర్ సాబులు అదే ఆట విడుపు కార్యంలా గీ తీర్లా కనిపించిర్రు. చూడుర్రి ఒక్కో లీడర్ ఎసొంటి ఏషం కట్టిర్రో. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరుని జోరు దేశమున నుండగా బీల్చిన ఈ దురాత్ము అని చేతుల గద పట్టుకొని ఓరోరి దుర్యోధన అని వార్నింగ్లు ఇస్తున్న ఈ ఏషాన్ని చూస్తున్నారు కదా. ఈయనెవరో గుర్తుపట్టిరా? మన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ సారు. విజయవాడలో అయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆడవిడుపు కార్యంలో గీ గెటప్లా కనబడ్డాడు. భీమునేశం కట్టి కొట్టు పద్యాలు నీళ్లు తాగినంత అల్గా వలికి బలా అనిపించిండు. గురురుద్ధ బాంధవులనే చూచుచుండ మగో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలందు శాసనం లోక భీకర నీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంటిరా సారు చదివిన పద్యం విని త్రిపులార్ల ఇంతకల ఉందా అని సీఎం చంద్రబాబు సారు ఇంకా స్పీకర్ అయ్యన్న సారు కిల్ల నవ్వి పొంగిపోయిర్రు. ఇక సారు ముచ్చట అట్లా పెడితే వీరపాండ్య కట్టబ్రహ్మణ వేషంలో అదరగొట్టిండు సినిమాల మంత్రి కందుల దుర్గేశారు. కాళ్లకు చేతులకు గొలుసులు వేసుకొని స్టేజ్ మీద అసలైన కట్టబ్రాహ్మణ గిట్లనే ఉంటాడా ఎట్లా అని అనిపించుండు. ఇక చూడురే, ఈ ఉరికంబం మీద అసువులు వాసి భారత మాత స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావా? భారత మాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేసుకుండి చేసిందా?
అమ్మా భరతమాత, వీరాది వీరులను శూరాది శూరులను కన్న నేల ఇది, నీ గొప్పతనం ఈ తెల్లోనికి ఏమర్థమైతుంది తల్లి అని గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్తుంటే కిందున్న మంత్రులంతా కళ్ళప్పగించి చూసిర్రు. ఓ మృత్యుదేవత రా, కౌగిలించుకో. ఈ దేశం కోసం వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. వహ్వా వహ్వా, చూసిరా ఇచ్చిన పాత్రలో ఒదిగిపోయిండు. కాదు జీవించుడు దుర్గేశారు. ఇక ఇదిట్లా పెడితే అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిడు మంత్రి వాసం శెట్టి సుభాషారు. భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా. చూసిరా సారుకు డైలాగులు లేవు గాని అల్లూరి పాత్రల స్టేజ్ మీద దుమ్ము దులిపిండు. ఇక ఆఖర్ల సుభాష్ చంద్రబోస్ పాత్రల సుక్కోల మెరిచిండు ఎమ్మెల్యే సునీల్ అన్న. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడితాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో తీర్ల పౌరాణిక ఏషాలు కట్టి తమ టాలెంట్ అంతా చూపిస్తుంటే కింద సీఎం బాబు సారు, స్పీకర్ అయ్యన్న సారు, ఇంకా కడువ మంత్రులంతా సప్పట్టు కొట్టి తారీఫ్ చేసిర్రు. ఏదేమైనా కూటమి సర్కార్లో మంచి మంచి నటులు ఉన్నారు కదా, గొట్టుగొట్టు పద్యాలగిన గుక్క తిప్పుకోకుండా సింగిల్ టేక్లో చెప్పారు. మరి ఇక వెనకటి సినిమా తీయాలనే ఆలోచన ఉన్న దర్శకులారా, ఇక మీకు ఏ పాత్ర కావాలన్నా కూటమి సర్కార్లో మంచి మంచి నటులు ఉన్నారు, ఏరుకొని తీసుకోరి అని సలహాలు ఇస్తున్నారు. సార్ల ఏషాలు దగ్గరుండి మరి చూసిన జనాలు. రైతులకు రైతు భరోసా పైకం పైసలు విడుదలైనాయి. ఇక రేపో మాపో రైతుల అకౌంట్లలో పైకం పడుతుందని సర్కారోళ్ళు ఓ 2-3 వారాలకించి చెప్తూనే ఉర్రు. కానీ ఇంతవరకు పైకం పడ్డది లేదు, ఫోన్లు మోగింది లేదు, రైతులు పైకం కళ్ళ చూసింది లేదని ఓ రోకు కార్ పార్టీ వాళ్ళు, ఇంకో రోకు కమలం పార్టీ వాళ్ళు సర్కార్ మీదకి దండగట్టిర్రట. గదెందు అరుచుకున్న దంపారు. ఓ రోజు కార్ పార్టీ వాళ్ళు, ఇంకో రోజు కమలం పార్టీ లీడర్లు కాంగ్రెస్ గవర్నమెంట్ మీదకి కాలు దూవుతున్నారు రైతు భరోసా పైకం ఇంకియలేదని. ఆదిలాబాద్ జిల్లా జైనది మండలంలో కమలం పార్టీ లీడర్లు పోరుబాట పేరుతోని రైతు భరోసా కోసం రోడ్డెక్కితే గా ధర్నాకు పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతొచ్చారు. అనేక సార్లు ప్రస్తావన చేసినాం, మళ్ళీ కూడా ప్రస్తావన చేయబోతున్నాం. ఎన్నిసార్లు మరి ఈ సమస్యల మీద మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్లే ఉన్నది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి ఈరోజు ప్రజా బాటలో బట్టి ఈరోజు రైతుల సంతకాల సేకరణను మేము శ్రీకారం చుట్టినాము. మరి అసెంబ్లీ లోపల ఎన్ని సంతకాలు వీలైతే అన్ని సంతకాలు మేము మరి చేయించగలుగుతాం. దాని తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఓట్ల ముంగటిచ్చిన హామీల కాంచి సాల్వ్ చేస్తే రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, ఫసల్ బీమా ఇట్లా ఏది ముంగట పడతలేదు అనేది కమలం పార్టీ వాళ్ళు అంటున్న మాట. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయండి, రైతు భరోసాగా వ్యవసాయం చేయగలుగుతారు. కానీ అవగాహన లేనటువంటి ప్రభుత్వ పెద్దలు ఫసల్ బీమాలో బడ్జెట్లో కేటాయింపులు చేసిన 3,000 కోట్ల రూపాయలు 3 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. దాని కారణంగా ఈరోజు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతు ఈ రకంగా బాధపడుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వానికి ఎట్లా మనసొప్పుతున్నదో అర్థమవుతలేదు. అందుకే పూర్తి కానటువంటి రుణమాఫీ చేయాలని, రైతు బంధు నిధులు విడుదల చేయాలని, ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేయాలని ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం జైనత మండల వేదిక చేసుకుని రైతుల దగ్గర వేలాది మంది రైతులు ఈరోజు దరఖాస్తులు ఇచ్చారు. ఇక పువ్వు పార్టీ వాళ్ళు ఇట్టంటుంటే ఇంకో రోజు కార్ పార్టీ వాళ్ళు తగులుకున్నారు కాంగ్రెస్ వాళ్లకు. ఆదిలాబాద్ జిల్లాలో ఆల్లో సడకులో కూర్చున్నారు రైతు భరోసా పేరు మీద. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో నడిరోడ్డు మీద కూర్చురు గీ తీరుగా. అంతేకాదు కలెక్టర్ ఆఫీసులు చుట్టుముట్టిరు, ఊరూరికి తిరిగి సంతకాలు సేకరించిరు, సర్కారు వాళ్ళను దులిపి దూడకేసిర్రు. ఓ బొచ్చడు నడిచినాయి గిట్లా. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రైతు బంధును వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తోనే నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. అప్పుడు 2 పంటలకు ఇస్తాడు కేసీఆర్, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. అన్ని వడ్లకు బోనస్ అన్నాడు. అన్ని అబద్ధాలు మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయాటికి 3 విడతలు రైతు బంధు ఇవ్వలేదు. ఇట ఓ రోజు కార్ పార్టీ వాళ్ళు, ఇంకో రోజు కమలం పార్టీ వాళ్ళు సర్కారు మీదకి కారాలు మీడియాలు నూరుతుంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కుయ్యలేదు కయ్యలేదు. కాకుంటే నిధులైతే విడుదల చేసినాం అంటున్నారు. ఎన్ని ఎకరాలలో ఎంత పంట వేసిరు, ఎంతమంది రైతులు ఉన్నారు అనేటి లెక్కలన్నీ అధికారులు ఇచ్చుడే ఆలస్యం. రైతుల ఖాతాలలో పైకం బౌడు పక్కా అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. మరి చూడాలే ఇక ఏమవుతుందో.
అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కార్డన్ సర్చ్ అని చెక్కింగ్లు చేస్తుంటారు తెలుసు కదా. అదేనుల్లా తెల్లారగట్ల ఇంట్ల పొండొచ్చి దొంగెవళ్ళు దొరెవళ్ళు అనేది అత్తపత్త అరుచుకుంటారు. కాయిదాలు కల్పలు లేని బళ్ళని సీజ్ కూడా చేస్తారు. అసొంటి చెక్కింగ్లు ఏపీలో కూడా అయినాయట. మరి పోలీసు వాళ్ళ చెక్కింగ్లు ఎట్లా నడిచినాయి, ఎంకులాటలో ఏమేం పట్టుబడ్డాయో మనం కూడా చూద్దాం. పర్ ఏపీలో కార్డన్ చెక్కింగ్లు జోరుగా అవుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రాముడుకుంట చెరువుల చెక్కింగ్లకు పోయిన కాకీలు సరైన కాయిదాలు కల్పలు లేని 26 బైకులను పట్టుకొని సీజ్ చేసిర్రు. ఏఎస్పీ సుష్మిత మేడం ఆధ్వర్యంలో ఇల్లు తిరిగిన పోలీసోళ్ళు కొత్తగా ఊళ్ళకొచ్చేటోళ్లకు అంత హల్కగా ఇల్లు కిరాయిలకి ఇయ్యకూర్రి, వాళ్ళు ఎక్కడోళ్ళు ఏం కథ అన్ని ప్రూఫ్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోర్రి. ఓ మాట పోలీస్ టౌన్ లో కూడా చెప్తే ఈగింత మంచిది అని చెప్పుకొచ్చింది పోలీస్ పెద్ద మేడం. ఇక ఇదే కాలనీ తంగెలముడి కబడ్డీ కాలనీలో చెక్కింగ్లు చేసిర్రు అక్కడి పోలీసోళ్ళు. ఏం తక్కువ 200 ఇండ్లు దోలాడి కాయిదాలు లేని 30 బైక్లను సీజ్ చేసిర్రు. ఇక ఏలూరు జిల్లా ముచ్చట ఇట్లుంటే అటు నెల్లూరు జిల్లా గూడూరు దిక్కు కూడా చెక్కింగ్లు గట్టినే అయినాయి. గాంధీనగర్ టిట్కో ఇండ్ల దిక్కు పోయిన పోలీసోళ్ళు ఇల్లు తిరిగి అత్తపత్తా అరుచుకుర్రు. కాయిదాలు లేని 4 బండ్లను సీజ్ చేసి అటెంక అడ్డమైన గుట్కా తంబాకు అమ్మొద్దు తినొద్దు అని జనాలతోనే ప్రమాణం చేపించిండు ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్ సారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. గదన్నట్లు ఈ కాడ నుంచి డ్రగ్స్ గంజాయి తంబాకు గుట్కా ఇటు దిక్కు ఉన్నదన్న ముచ్చట ఎరికైతే మంచిగుండదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి అని పూసగుచ్చిర్రు పోలీసోళ్ళు. ఇక గీ ముచ్చట ఇట పెడితే అటు కడప జిల్లా పులివెందుల పట్టణంలో కూడా చెక్కింగ్లు గట్టినే అయినాయి. డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో 60 మంది పోలీసోళ్ళు ఏం తక్కువ 500 ఇండ్లను చెక్కింగ్లు చేసిర్రు. ఇక సోదాలలో పేపర్లు లేని 45 బైకులు పట్టుబడితే అన్నిటినీ సీజ్ చేసి స్టేషన్ కు పట్టుకొచ్చిర్రు. సోదాల మీద డిఎస్పీ మురళీ సార్ మాట్లాడుకుంటా ప్రజలంతా ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి, ఎవరి మీదనన్నా అనుమానం వస్తే వెంటనే పోలీసోళ్లకు చెప్పాలి, తెలవనోళ్లకు మీ బజార్ దిక్కు రానియొద్దు అని వివరించిండు. మొత్తానికి రాష్ట్రం అంతటా కార్డన్ సర్చ్ ల కార్యం మస్తు జోరు మీద నడుస్తుంది ఏపీలా. ఒక్కటి కాదు 2 కాదు అటు ఇటుగా 8కించి 10 నెలలు కర్రెగుట్టలు చుట్టుముట్టి అన్నలు గానొస్తే కాల్చుడే అనేటట్టు ఆపరేషన్ కగరబెట్టి అడవిలుండేటి అన్నల్ని నిద్రపోనీయకుండా చేసిర్రు సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు. ఇక సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ అయితే మార్చి ఎల్లుదల కల్లా పక్క అన్నలన్న మాట వినబడకుండా చేస్తామని బాజాప్తా చెప్పిండు. ఇప్పటికే ఎంతో మంది పెద్దోళ్ళు ఎన్కౌంటర్లో జీవిడిస్తే మస్తు మంది లొంగిపోయారు కూడా. అట్లనే ఇప్పుడు వీళ్ళు రైట్. మాజీ మావోయిస్టు దేవ్జీ దళం అంతా లొంగిపోయింది. ఇలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ముంగట ఒకలేనికొకరు వచ్చిర్రు, తుపాకులు ఇచ్చిర్రు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏం తక్కువ 130 మంది మావోయిస్టులు. అంతా దేవ్జీ దళంలో పనిచేసిన అన్నలు అక్కలే. 124 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలు ఉంటే 4 తెలంగాణలు 13 ఏపీ రాష్ట్ర పోలు. మొత్తం 124 తుపాకులు పట్టుకొని వచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరు. తీరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చిండ్రు మావోయిస్టులకు. తత్ఫలితంగా లాస్ట్ 4.5 మంత్స్ నుంచి సుమారు 250 తుపాకులను కూడా తీసుకొని వచ్చిండ్రు. ఇందులో ఈ అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన వాళ్ళలో 3 స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు. ఈ రకంగా మొత్తం 130 మంది వచ్చినారు బయట. ఈ విధంగా తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. 2 నెలల సంది ఏం తక్కువ 721 మంది అన్నలు లొంగిపోతే తెలంగాణకేంచి ఇంకో 7 అన్నలు అజ్ఞాతంలో ఉన్నారు అనుకొచ్చిండు పోలీస్ పెద్ద సారు. వాళ్ళు కూడా లొంగిపోతే అడవి ఖాళీ అయినట్టే. ఇక అంతేకాదు లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ తరపు నుంచి సాయం చేస్తారట కూడా. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో నక్సలైట్లు సరెండర్ అయిన సంఘటన ఇదే అతిపెద్దదని నేను భావిస్తున్నా. మా ప్రభుత్వం 2024 తర్వాత 721 మంది నక్సలైట్లను దాదాపుగా 250కు పైగా ఆయుధాలను నక్సలైట్లు సరెండర్ అయినప్పుడు ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. సరెండర్ అయిన నక్సలైట్ల చట్ట పరిధిలో వాళ్లకు ఏవేవైతే రివార్డ్స్ ఉన్నాయో రిహాబిలిటేషన్కు సంబంధించి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేస్తాం. ఇంకోలోకు 20 ఏళ్ళు అన్నల పార్టీని ముంగటుండి నడిపించిన గణపతి గురించి మాట్లాడుకుంటా గిట్ట అన్నాడు సీఎం సారు. గణపతి గారు 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు, వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ
వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. అగనట గణపతన్న లొంగిపోతే సర్కార్ తరపుకించి దవాఖానలో చూపెడతాడట ఒంట్ల పానం నయం అయ్యేడు దానిక. దేవిజీ లొంగిపోయిన తర్వాత అడవిలో పార్టీని నడిపించేటి పెద్ద దిక్కే లేకుండా అయింది. ఇంకో రోజు అన్నలు కానొస్తే కథం కాల్సుడే. ఇట్లా భయపడకుండా దండకారణ్యంలో ఉన్నా ఏం లాభం లేదనుకున్నట్టున్నది కావచ్చు అన్నలు. తుపాకులు పట్టుకుని సీదా పోలీస్ కమాండో ఆఫీస్కి వచ్చి సీఎం సార్ ముంగట లొంగిపోయి అన్నట్టు తుపాకులు అప్పజెప్పి అట లొంగిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ పేరు మీద ఉన్న పైకాన్ని వాళ్ళకే ఇచ్చిరు కూడా ఎమ్మట్లనే పోలీసు లేరు అంటున్నారు కానీ పుట్టలంగెలిగిన పురుగులు వచ్చినట్టే వస్తున్నారు పోండ్రి అన్నలు అడవిలకేంచి. పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అంటుంటారు. ఇట్లనే అప్పుడప్పుడు కొన్ని ముచ్చట్లు చూస్తుంటే ఆఫీసర్లందు కొంతమంది ఆఫీసర్లు వేరేయా అనిపిస్తుంటది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లుంటాయి, మరి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అట్లుంటాయి. మరి ఏం చేసినా సరే 10 మంది పరిశాన్ అయ్యేటట్టు ఉంటది కథ. ఇగో ఒక్కసారి ఈసారి ముచ్చట్ని చూడరాదుర్రి, అంత గమ్మత్ ఉన్నది. ఓరెక్కో ఇదెక్కడి కథలు భలే గమ్మతుంది కదా. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సార్ కథ. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు సారే కలెక్టర్ సారే డిఈఓ. ఎవరో పెద్ద ఆఫీసర్ వేసిన ఆర్డర్ గిట్టనేమో అనుకునేదో, అదేం లేదు. సార్కు సారే వేసుకున్న ఆర్డరు. ఇది నేనంటున్న మాట కాదు, నా సొంతంగా రాసింది ఏం లేదు ఇంట్లో. అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంటే సోషల్ మీడియా జనాలు అంటున్న మాట. ఎవరి కాడికి పోయేది లేదు, కొలువియమని ఎవరిని బదిలాడేది లేదు. పచ్చింకు సార్తానే ఉంటది కాబట్టి ఆయనే అదనంగా ఇంకో బాధ్యత పెట్టుకుండన్నట్టు. ఉత్తర్వులే కాదు, ఆల్రెడీ డ్యూటీలకు ఎక్కిండు కూడా సారు. అవునంటే కావాలంటే చూడోరి బచ్చన్నపేట సర్కారు బయళ్ళకు పోయి ఎట్టెట్ట చెకింగ్ చేస్తున్నాడో గట్ట చెకింగ్ చేసేందుకు కలెక్టర్ హోదాలో కూడా పోవచ్చు అనేటి ముచ్చట సార్ కరకలేకపోయి ఉండొచ్చునో ఏమో. తీయలి మాకెందుకు అదంతా గాని ఆయనే డిఈఓగా నియమించుకుంటే గమ్మతుంది అనుకుంటా పొట్టు కామెంట్లు రాయబట్టి ఇంటర్నెట్ గూట్లే. ఇక ఇప్పుడు సార్ పనితనం చూసినాక ఇప్పుడు డిఈఓ కొలువు ఖాళీ అయింది కాబట్టి ఆ కొలువులకు సార్ ఎక్కిండు. అదే ఇంకేదన్నా కొలువు ఖాళీ అయినా అండ్లకు కూడా సారే ఎక్కుతాడా ఎట్టా అని కొంతమంది అనుకుంటుంటే సారు ఏ జిల్లాలో కొలువు చేసినా అక్కడి పబ్లిక్ సార్ను బగ్గా యాది పెట్టుకుంటారు అనుకుంటా ఇంతమంది కామెంట్లు రాయబట్టి. ఏదైతే గానీ సారు రువడి చూస్తుంటే జనగామ జిల్లాకు ఆల్రౌండర్ అయ్యేటట్టున్నాడు పోండ్రి. మీది బాజు అవుతున్న యుద్ధం జయంగా మన తాన చాలా వస్తువుల ధరలు పెరిగినాయి. పప్పులు, బాదము, కాజు, అంజీరు, సబ్బులు, పళ్ళ పేస్టులే కాకుండా నూనెల ధరలు కూడా పిరమైనాయని మొన్ననే వాడతేసినాం కదా. గా ముచ్చటి ఇట్లా చెప్పినమో లేదో కొత్తగా గ్యాస్ ధరలు కూడా పెరిగి పాడైనాయట. మరి ఎంత పెరిగింది ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రి. గ్యాస్ ధరలు మళ్ళా పెరిగినాయటనులో ఇన్నొద్దులు ఎంతో కొంతలే అని సర్దుకుపోతున్న జనాలనెత్తిన మళ్ళీ పిడుగుపడ్డట్ల అయ్యింది. మీది బాజు ఇరాన్ ఇజ్రాయెల్ నడుమ అవుతున్న యుద్ధం పుణ్యమేనట ఈ పెంపు. అయితే నిన్నటి దాకా ఇండ్లల్లో వాడే గ్యాస్ మొద్దులు 905 రూపాయలుంటే పెరిగిన ధరలతోని 965 రూపాయలు అయ్యింది. ఇక హోటళ్లలో వాడే కమర్షియల్ గ్యాస్ మొద్దులు 1930 చిల్లర ఉంటే అది 2045కు చేరింది. అంటే ఇంటి గ్యాస్ల మీద 60 రూపాయలు, కమర్షియల్ మొద్దుల మీద 115 రూపాయలు పెరిగింది అన్నట్లు. గిట్ల ఎక్కడో బయటి దేశాలోళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్న యుద్ధం చేయంగా మన ధరల మీద ముచ్చట ఎఫెక్ట్ చూపిస్తుంది. అటు ఇరాన్ల హర్మూజ్ జలసంధి మూసేషుడితోని మన దిక్కొచ్చే పెట్రోలు, డీజిల్ రవాణా కూడా చాలా మటుకు తగ్గిందట. అందుకే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. గ్యాస్ ధరలు పెరిగేందుకు ఇదే కారణమని అంటుర్రు మేధావులు. ఇక ఇటు చూస్తేనేమో ఇండియాలో పెట్రోల్, డీజిల్ స్టాక్ అయిపోతుంది. ఎట్లనో ఏమో ఏం చేస్తుర్రో అని కొందరు సోషల్ మీడియాలో లేని ముచ్చట్లు మాట్లాడుతుంటే గీ ముచ్చట మీద నూనెల కంపెనీ వాళ్ళు గట్టినే బదులు ఇచ్చిర్రు. చల్ గదంతా ఉత్తి పుకార్లే, ఎవ్వలేం నమ్మొద్దు, దేశానికి సరిపోను సరుకుంది, సర్కారోళ్ళు చెప్పేదాకా ఏ అబద్ధపు ముచ్చట్లు నమ్మొద్దు అని కొట్టిపారేస్తుర్రు. ఏదేమైనా యుద్ధం మోక జనం జేబులకు గట్టినే తుట్టి పెడుతుంది అని అనుకుంటుర్రు అందరూ.
నిన్నే అలా పెళ్లి కార్యం అంటే హంగు ఆర్భాటం చిన్నగా ఉంటుందా? ఫంక్షన్ హాల్లో డీజేస్ అప్పుడు తీరు తీరు డెకరేషన్లు, బయటి దేశం వంటకాలు, వెరైటీ రుచులు. అబ్బో, ఇసొంటి పెళ్ళి ఇంకేడా కాలేదన్నట్లు ఎవ్వళ్ళకి వాళ్ళు ఖర్చుకు వెనక పోకుండా గట్టిగా చేస్తుంటారు. అయితే అన్ని పెళ్ళిళ్ళ లెక్క మాది కాదు, మాకో లెక్కుంది అని అంటుర్రు ఓ పెళ్లి పిల్లగాడు. మరి గా లెవెల్లు ఎందుకు ఆ పెళ్లి మన పటాస్ వార్తలకు ఎక్కిందో మీరే చూడరు. ఇచ్చిన చుట్టాలకు కొసరి వడ్డిస్తారు చూడు. గీలేగా పెళ్లి చేసుకున్న కొత్త జంట. పిల్ల పేరు మేఘనారెడ్డి, పిల్లగాని పేరు కౌటిల్య. నల్లగొండలైందికి ఇచ్చంతరమైన లగ్గం. అయితే పిల్లగాడు పర్యావరణానికి నష్టం చేయని పెళ్లి చేసుకోలే మనం. అది చూసి నలుగురు ఆదర్శంగా తీసుకోవాలని ఆలోచన చేసిరట మొదలు. ఇక ముచ్చట కొంటపోయి అవ్వయ్యలా చెప్తే వాళ్ళకినా సరే అట్లా చేద్దాం పట్టురు బిడ్డ అని గింత మంచి ఆలోచన చేసి అందరు కూడి గడ్డి పందిరి, పూల చెండ్లు, అరటి ఆకులు, కొబ్బరి మట్టల లగ్గం పందిరి, ఆఖరికి లగ్గం పూల మీద గురుగులు, వాటి మీద అరిసెలు. మొత్తం వెనకటి ఆచారంలో లగ్గం నడిచింది. అంతేకాదు వచ్చిన చుట్టాలకు వెనకటి తీరు భోజనాలు వడ్డిచ్చిర్రు. మన తెలంగాణ తోపుతురు రుసులైన జొన్నగట్క, గూడాలు, సకినాలు, ముద్దపప్పు, పుంటికూర, సర్వపిండి, పచ్చి పులుసే కాకుండా కుంకుమ పువ్వు బియ్యంతోని పులిహోర, కాలబట్టి బియ్యంతోని స్వీటు, బాస్మతి బియ్యంతోని పనస బిర్యానీ, మైసూరు మల్లికతోని కలిమాక రైసు, నవారు బియ్యంతోని పెరుగు బువ్వ, కులకార బియ్యంతోని సాంబార్ రైసు. ఓ గిట్లా అన్ని రకాల వంటలు వెనకటియే. ఇక అవి చూసి వచ్చిన చుట్టాలంతా మస్తు పరిచయం అయ్యారు. ఎన్నడో తిన్న వంటలు మళ్ళీ అలా ఈ పెళ్లిలో తింటున్నాం అని మురుసుకుంటా భోజనాలు చేసిర్రు. మొత్తానికి ఏ కాలంలో వెనకటి ఆచారం పెళ్లి చేసుకొని ఎదుటోళ్లకు ఆదర్శం అవుతుంది ఈ జంట. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా చేసుకోవాలని. ఎందుకంటే ఇవాళ రేపట్ల సెలబ్రేషన్స్ అన్నీ పర్యావరణానికి ఎగెన్స్ట్గా, అంటే చాలా ఆర్భాటాలతోటి మొత్తం ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతుంది. సో నేను అలాంటివి చూసినప్పుడు సెలబ్రేషన్ అంతా బాగానే జరుగుతుంది, కానీ సెలబ్రేషన్ తర్వాత చాలా ప్లాస్టిక్ అనేది ఉండిపోతుంది. దానివల్ల మన భూమికి చాలా హాని కలుగుతుంది. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ప్రకృతి అంటే చాలా ఇష్టము. అదన్నట్లు తాటాకుల పందిట లగ్గం చేసుకోవాలని ఉండే గాని అది ఇప్పుడు ఇంటికాడ కుదరక మా కోరికను గిట్లా తీసుకున్నాం అనేది పెళ్లి పిల్ల అంటున్నమాట. మొత్తానికి ప్లాస్టిక్ అనేదే లేకుండా అడవిల కంచి తెచ్చిన ఆకులు, రైతుల కంచి తెచ్చిన బియ్యం, ఉప్పు పప్పులతోనే వచ్చిన వాళ్ళం మెప్పించరు. మరి ఇక పెళ్లి ఖర్చు ఎంతైందో ఏమో గాని మీ ఆలోచన మాత్రం సూపర్ ఉంది పో అని తారీఫ్ చేస్తున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు.